Trigonometry ESET previous questions part 13. Cos inverse of cos 5 pi by 4. ఇక్కడ 5 pi by 4ని సో రీఅరేంజ్ చేసుకుంటున్నాను. సో కాస్ ఆఫ్ 5 pi by 4 అన్నాడు కాబట్టి 4 pi plus pi divided by 4. సో వాల్యూలో ఎటువంటి చేంజ్ కాదు చూడండి. 4 pi plus pi 5 pi వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ మీకు కాస్ ఆఫ్ పై ప్లస్ పై బై 4. సో అక్కడ అగైన్ మీకు కాస్ ఇన్వర్స్ ఉంటుంది, కాస్ ఇన్వర్స్ టర్మ్ ఉంటుంది ఇక్కడ. సో కాస్ ఆఫ్ పై ప్లస్ పై బై 4, పై ప్లస్ తీటా. సో పై ప్లస్ తీటా వచ్చేసి ఎక్కడ వస్తుంది వాల్యూ మీకు, ఇది 0, 90, 180 degrees, పై ప్లస్ తీటా. సో థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది, కాబట్టి వాల్యూ వచ్చేసి వస్తుంది వాల్యూ మైనస్ అవుతుంది. కాబట్టి సైన్ నుంచి బయటికి, కాస్ నుంచి బయటికి వచ్చింది అనుకోండి, ఈ వాల్యూ వచ్చేసి వస్తుంది వాల్యూ మైనస్ అవుతుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను దీన్ని మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ పై బై 4 కాస్ ఇన్వర్స్ ఈక్వల్ టు. సో నార్మల్గా కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ రాస్తాము. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా రాయాలి. సో వచ్చేసి ఏం చేస్తాం, వాల్యూ మనకు పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ పై బై 4 రాస్తాం మైనస్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు కాస్ క్యాన్సిల్ అవుతుంది. పై మైనస్ పై బై 4, పై మైనస్ పై బై 4 వాల్యూ 3 పై బై 4. సో ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. కాస్ లోపల మైనస్ ఉందంటే టర్మ్ కంపల్సరీ పై మైనస్ రాయాలి, లేదంటే ఆన్సర్ వచ్చేసి మీకు తప్పు వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. లేదు ఈ మైనస్ టర్మ్ లేకపోకుండా మీరు పైన అప్లైన్ చేసుకోవాలి. సో అది కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, సో 2 పై వచ్చే విధంగా రాసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, పై కోసం అనేసి రీఅరేంజ్ చేసుకున్నాను. నాకు 2 పై కోసం రీఅరేంజ్ చేస్తాను. సో 2 పై కోసం ఇలా రీఅరేంజ్ చేస్తానండి. 5 పైని వచ్చేసి ఏం చేస్తామంటే 8 పై మైనస్ 3 పై రాస్తాను. 8 పై మైనస్ 3 పై. సో 8 పై మైనస్ 3 పై రాశారు అనుకోండి, ఏమొస్తుంది వాల్యూ 5 పై వస్తుంది. సో బై 4 సాల్వ్ చేస్తే వాల్యూ 2 పై మైనస్ 3 పై బై 4. సో కాబట్టి కాస్ ఆఫ్ 2 పై మైనస్ 3 పై బై 4. సో 2 పై మైనస్ 3 పై బై 4 అంటే ఎక్కడ వస్తుంది వాల్యూ, ఫోర్త్ క్వాడ్రంట్. ఇది 270, 360. సో 360 మైనస్ అంటున్నాడు కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్ వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ ప్లస్, కాబట్టి ఈ వాల్యూ వచ్చేసి వస్తుంది వాల్యూ మీకు కాస్ ఆఫ్ 3 పై బై 4 వస్తుంది. సో ఆల్రెడీ కాస్ ఇన్వర్స్ ఉంది. సో ఇప్పుడు కాస్ ఇన్వర్స్ అప్లై చేసాం అనుకోండి, సో డైరెక్ట్ మీరు ఏం చేయొచ్చు, 3 పై బై 4 రాయొచ్చు. సో లోపల మైనస్ రాకోకుండా చూసుకోండి, మైనస్ లేకపోకుండా మీరు రీఅరేంజ్ చేసుకుని ఏదైనా సరే సాల్వ్ చేయండి. ఇలా సాల్వ్ చేస్తే మీకు ఈ ఫామ్లో మర్చిపోయారనుకోండి, సో మీరు మైనస్ 5 బై 4 ఆన్సర్ పెట్టేస్తారు, అప్పుడు రాంగ్ అవుతుంది. సో కాబట్టి మైనస్ లేకపోకుండానే మీరు లోపల ఉన్న పై వాల్యూని, యాంగిల్ని అప్లై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, cos theta equal to 1 by 2 a plus 1 by a, then cos 3 theta equal to k times of a cubed plus 1 by a cubed, where k equal to. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ 1 అనుకున్నాం అనుకోండి, 1 + 1 2 అవుతుంది. సో 1 by 2 into 2 వాల్యూ 1 వస్తుంది. సో 1 వచ్చిందంటే మీనింగ్ ఏంటి, థీటా ఈక్వల్ టు 0 వస్తుంది. సో కాబట్టి వెరిఫికేషన్తో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే విధంగా అండి. సో వెరిఫికేషన్ ట్రై చేస్తున్నాను. సో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఏ ఈక్వల్ టు 1. ఏ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ థీటా ఈక్వల్ టు 1 by 2 into 1 plus 1. సో ఇక్కడ 2 క్యాన్సల్, వాల్యూ కాస్ థీటా ఈక్వల్ టు 1. కాస్ థీటా ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటి, థీటా ఈక్వల్ టు 0 degrees. సో థీటా ఈక్వల్ టు 0 degrees వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ఏ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి ఉంటాయి. సో సేమ్ ఇదే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో కాస్ 3 థీటా అన్నాడు అంటే కాస్ 30 అంటే వాల్యూ కాస్ 0 వాల్యూ 1 ఈక్వల్ టు కే. మనకు కనుక్కోవాల్సింది కేనే. ఏ వచ్చేసి ఏమనుకున్నాం, 1 plus 1 by 1 1 plus 1 వాల్యూ 2.
సో ఇక్కడ నుంచి కే వాల్యూ k ఈక్వల్ టు 1/2, k ఈక్వల్ టు 1/2, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆప్షన్. tan 20, 40, 60 plus and so on tan 80 equal to, సో ప్రాబ్లం వచ్చేసి 20, 40, 60 తర్వాత వచ్చేసి ఏమొస్తుంది 80, నెక్స్ట్ 100 వస్తుంది, నెక్స్ట్ 120, 140, 160, 180. సో tan 180 వాల్యూ 0 అవుతుంది. సో ఈ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ tan 160 వచ్చేసి ఏం చేయొచ్చు అంటే మనము tan 180 minus 20 రాయొచ్చు. tan 180 minus 20. సో 180 minus 20, 180 minus theta సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి వాల్యూ మైనస్ వస్తుంది, కాబట్టి మైనస్ tan 20 వస్తుంది. సో ఆల్రెడీ ప్లస్ tan 20 మైనస్ tan 20 రెండు క్యాన్సిల్ అవుతాయి. సిమిలర్గా అలాగే 140, 180 minus 40 రాస్తాము. సో tan 40 minus tan 40 క్యాన్సిల్, అగైన్ 60, ఇది కూడా tan minus 60, 80, 180. ఈ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్ వాల్యూ చేసి వస్తుంది 0. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. If sin theta plus sin 3 theta plus sin 5 theta equal to 0, then theta is in between 0 to pi by 2. Then theta equal to, సో ఆప్షన్స్ చూస్తానే మనకు సో ఈ టర్మ్ 0 అయింది అంటే ఏంటి, కంపల్సరీ theta equal to 0 అయితే 0 అవుతుంది. సో కాబట్టి ఓన్లీ పాసిబుల్ ఆప్షన్స్ వచ్చేసి ఏంటి, ఏదో ఏ కానీ బి కానీ పాసిబుల్ అవుతుంది. సో 1 ఆర్ 2 పాసిబుల్ కాదు, 0 పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూస్తాం, pi by 3 లేదంటే pi by 2. సెకండ్ ఆప్షన్ pi by 3. సో pi by 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో pi by 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 0 ఓకేని. నెక్స్ట్ రిమైనింగ్ చూస్తాము. సో pi by 3 అంటే 60 degrees. సో కాబట్టి sin 60, నెక్స్ట్ sin ఆఫ్, సో 3 into 60, సో వాల్యూ 180, నెక్స్ట్ ప్లస్ sin ఆఫ్ 5 into 60, 300 degrees. సో sin 0 వాల్యూ 0, సో ఈ టర్మ్ 0 అయిపోయింది. నెక్స్ట్ రిమైండ్ టర్మ్, ఈ టర్మ్ వచ్చేసి ఏం చేస్తున్నట్టు నేను sin ఆఫ్ 360 minus 60 రాస్తున్నాను. 360 minus 60 రాస్తే వాల్యూ సేమ్ 300 వస్తుంది. సో 360 minus theta, 360 minus theta వచ్చేసి ఏంటి 0, 90, 180, 270, 360 మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ అనేది మైనస్ సైన్ వస్తుంది. సో కాబట్టి మైనస్ 360 ఉంది కాబట్టి సేమ్ సైన్ ఉంటుంది, సైన్ ఇంటూ 60. సో ఇక్కడ ఆల్రెడీ సైన్ 60 ఉంది, సైన్ 60 ప్లస్ 0. సో ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్ వాల్యూ వచ్చేసి ఏంటి 0. సో ఆప్షన్ వెరిఫై అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో 0కి వెరిఫై అయింది, pi by 3 కూడా వెరిఫై అయిపోయింది. In triangle ABC, if a cos A plus B cos B plus C cos C equal to 2 delta by k, then k equal to. సో ఎనీ ట్రయాంగిల్ అన్నాడు. సో ఎనీ ట్రయాంగిల్ ఉన్నప్పుడు మన దగ్గర సో ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ మనం అజ్యూమ్ చేసుకుంటాము. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అజ్యూమ్ అనుకుంటున్నాం కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 1. నెక్స్ట్ అలాగే యాంగిల్స్ వచ్చేసి ఏంటి, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో 60 degrees ఉంటాయి. సో ఏ ఈక్వల్ టు, బి ఈక్వల్ టు, సి ఈక్వల్ టు 60 degrees. సో వీటిని బేసిస్ సాల్వ్ చేస్తే మనకు ఈ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. సో ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ షార్ట్ కట్ వీడియో ఒకటి చేశాను. సో అది మీరు వాచ్ చేయండి, వాచ్ చేస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎస్ ఈక్వల్ టు 3/2, డెల్టా ఈక్వల్ టు 3/4, ఆర్ ఈక్వల్ టు 1/√3. సో ఈ వాల్యూస్ బేస్ చేసుకుని నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏంటి, సైడ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అలాగే ఏ యాంగిల్ ఏ వచ్చేసి 60 degrees. సో cos 60 వాల్యూ 1/2. సో సిమిలర్గా సేమ్ అన్నీ అలాగే ఉంటాయి, 1/2 ప్లస్ 1/2. సో టోటల్ వాల్యూ వచ్చేసి ఏంటి 3/2 వస్తుంది. సో ఈ వాల్యూ 3/2 వచ్చింది. దట్ ఈక్వల్ టు ఏంటి 2 delta by k. సో 2 into delta by k, డెల్టా వాల్యూ వచ్చేసి ఏంటి √3/4 డివైడెడ్ బై k అన్నాడు. మనం k కనుక్కోవాలి. సో అక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, √3/2 వస్తుంది.
దీని పక్క పంపిస్తున్నాడు కేని. సో k ఈక్వల్ టు 2/3 ఇంటూ √3/2. సో అగైన్ 2 క్యాన్సల్, వాల్యూ √3 టైమ్స్ ఆఫ్ √3 1/√3. k ఈక్వల్ టు 1/√3 వచ్చింది. సో k ఈక్వల్ టు 1/√3 వచ్చేసి ఏమున్నాయి ఆప్షన్ చూస్తాం. ఫస్ట్ స్మాల్ ఆర్ వాల్యూ 1/2√3. సో కాబట్టి రాంగ్ ఆప్షన్. క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఏంటి 1/√3. సో 1/√3 కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి కరెక్ట్ ఆప్షన్. s ఈక్వల్ 3/2. సో ఇది కూడా రాంగ్. r స్క్వేర్ 1/3 వస్తుంది. సో ఇది కూడా రాంగ్. ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఎనీ ట్రయాంగిల్ వచ్చినప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ చూసుకొని సాల్వ్ చేస్తే ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు.